సూక్ష్మ వ్యాయామాలు ఎలాగో సూక్ష్మ సాధనలు కూడా అలాగే గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగా అత్యంత ప్రభావితం చేస్తూ సాధకుల్ని ముందుకు తీసుకెళ్లే గురువుల్లో డాక్టర్ మారెళ్ళ శ్రీ రామకృష్ణ గారు ఒకరు. 2000 సంవత్సరం అనుకుంటాను. అప్పట్లో నేను మారెళ్ళ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పతంజలి యోగ సూత్రాలు అనే సబ్జెక్ట్ మీద స్టడీ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో. మామూలుగా పతంజలి యోగ సూత్రాలు అని అనగానే మనకి యోగాసనాల్లాగా అలాగా మనకి దాని మీద అవగాహన ఉంది. కాకపోతే దీనికి ఇంకొక కోణాన్ని చూపించారు. ఎలా చూపించారు అని అంటే, జర్మనీలో టోనీ నాడర్ అనే ఒక ఫిజిసిస్ట్ ఉన్నారు. ఆయన ఏం చేశారు అంటే, ప్రతి వాళ్ళ బ్రెయిన్ని ఈఈజీ తీసి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, అందరి బుర్రాల్లో కన్నాలు ఉన్నాయి, కాకపోతే ఏమైంది అంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే పొలిటీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఇలా గొప్ప వాళ్ళ బుర్రలోనేమో చిన్న కన్నాలు ఉన్నాయి. అదే ఈ ఎవరైతే ఈ చెడు అలవాట్లకు బానిస అయి ఉంటారో, లేకపోతే ఎవరైతే దొంగతనాలు, లేకపోతే తాగుడు, ఉమనైజింగ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళ బుర్రల్లో చాలా పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి. ఎప్పుడైతే పెద్ద కన్నాలు ఉన్నాయో వాళ్ళకి ఏమైంది, బలహీనతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాని మూలాన వాళ్ళు ఎంత వాళ్ళ కంట్రోల్లో మైండ్ పెట్టుకుందాం అనుకున్నా వాళ్ళు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సో ఈయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలా చేసినా కూడా ఈ కన్నాల్ని తగ్గించడానికి అవకాశం కరగట్లేదు. ఇవి ఎలాగ ఈ కన్నాల్ని పూడుస్తాము అని అనుకున్న టైంలో భారతదేశం నుంచి మహేష్ యోగి గారు జర్మనీ వెళ్ళారు. అలా జర్మనీ వెళ్ళినప్పుడు ఆయన దగ్గర రకరకాల సబ్జెక్టులు టోనీ నాడర్ గారు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దాంట్లో ఈ పతంజలి యోగ సూత్రాలు విన్నాక ఆయనకి దాని మీద ఒక ప్రయోగం చేయాలని అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశారు అని అంటే, తన దగ్గర ఎవరైతే ఈ రకమైన మానసిక బలహీనతతోటి ఉన్న పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని క్రమం తప్పకుండా ఈ మన పతంజలి యోగ సూత్రాలు అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ సూత్రాలు. ఆ సూత్రాలని చదివితే కనుక ఎలా ఉంటుంది చూద్దాము అని అనుకుని కొన్ని రోజులు వాళ్ళ చేత చదివించిన తర్వాత వాళ్ళ బ్రెయిన్స్ మళ్ళీ స్కాన్ చేయడం జరిగింది. ఎంత ఆశ్చర్యం అంటే, ఆ కన్నాల యొక్క డయామీటర్స్ తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఆ కన్నం యొక్క వెడల్పులు తగ్గాయో, అంటే ఆ కన్నాలు కూడుకున్నాయో, దాని సైజు తగ్గిందో, వాళ్ళకి మానసికంగా ఒక రకమైనటువంటి దృఢత్వం వచ్చింది. దాని మూలంగా వాళ్ళు ఒక చెడు పని చేద్దాము అనే సంకల్పం వచ్చినా కాదు, ఇలా చేయడం వల్ల నష్టం వస్తుంది అని కనుక వాళ్ళకి థాట్ రాగానే వాళ్ళు ఆ యొక్క థాట్ మీద నిలబడడం అనేది జరిగింది. ఆ విషయాన్ని ఆయన చెప్తూ ఆ దేశంలో అంతా చాలా విరివిగా ప్రచారం చేశారు. అదే విషయాన్ని మారెళ్ళ రామకృష్ణ గారు మాకు వివరిస్తూ ఈ రకంగా బుక్స్ని ప్రింట్ చేశారు. ఈ బుక్స్లో ఏంటంటే ఓన్లీ ఈ యొక్క సూత్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటన్నమాట, ఇలాగా విభూది పాదము అని ఉంది. సో విభూది పాదము అని అంటే ఓన్లీ ఆ సూత్రమే, దాని యొక్క వివరణ ఏమీ లేదు. ఇది ఇలా మనకి సమాధి పాదము అని చెప్పి, విభూది పాదము అని చెప్పి, కైవల్య పాదము అని ఇలా మనకి 4 రకాల పాదాల్లో మనకి ఇంచుమించు 196 స్టాంజాస్ తోటి ఉంటుంది. ఇది జస్ట్ మనం చదివితే
20 నిమిషాలు పడుతుంది. ఈ 20 నిమిషాలు ఇది చదవడం వల్ల మనము సాక్షిభూతంగా ఏ విషయాన్నైనా చూడగలిగేటటువంటి పరిస్థితి మనకి వస్తుందన్నమాట. ఇది ప్రాక్టీస్ నేను చేశాను, నేను చాలామంది చేత చేయించాను. చాలా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారనమాట, ఇది చేసిన తర్వాత వాళ్ళకి ఎంతో బలం వచ్చింది అని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పతంజలి యోగ సూత్రాలని చదివి ప్రయోజనం పొందుతారు అని చెప్పి అనుకుంటున్నాను.